ఈరోజు ఎంతో మహిమగల శ్రీ కొండాలమ్మ తల్లి దేవాలయం వీడియోతో మీ ముందుకు వచ్చాను. శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానం వేమవరం గ్రామం, గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా. ఆలయ చరిత్ర: సుమారు 47 సంవత్సరాల క్రితం వేమవరం గ్రామం దగ్గరలో మచిలీపట్నం నుండి గుడివాడ వెళ్లే రహదారి ప్రక్కనే కాలువ రిపేర్మెంట్లు కట్టడాలకు కొండరాళ్లను తీసుకొని రాగా వాటిలో ఒక రాయి అమ్మవారిని పోలినట్లు ఉండగా ఆ రాయిని ప్రక్కన పెట్టినారని తెలియవచ్చింది. తదుపరి ఆ రాయిని రోడ్డును పక్కన నిలబెట్టి పసుపు కుంకుమలు పెట్టుచు భక్తులు దర్శించుకొనుచున్నారు. ఆ రాయి పక్కనే బాతులు పెంచుకునేవారు కుటీరమును ఏర్పాటు చేసుకుని బాతులు పెంచుకునేవారట. అమ్మవారి విగ్రహం ప్రక్కన ఉండటం వలన ఆ బాతులు విపరీతంగా గుడ్లు పెట్టుచున్నాయట. దానివల్ల ఆ బాతుల యజమాని విపరీత లాభాలను వచ్చినాయట. ఆ సీజన్ అయిన తర్వాత ఆ బాతుల యజమాని గుంటూరు వలస వెళ్ళుటకు బాతులను లారీలో వేసుకుని వాటితో పాటు అమ్మవారిని కూడా తీసుకెళ్ళినాడట. గుంటూరు వెళ్ళగానే అచ్చట బాతులను దించి వాటితో పాటు అమ్మవారిని దింపగా వెంటనే బాతులు మొత్తం చనిపోయాయట. వెంటనే అతను మరలా అమ్మవారిని తీసుకుని వచ్చి ఇప్పటి అమ్మవారు ఉన్న స్థానంలో ఉంచినాడట. తదుపరి అచ్చట అమ్మవారి దేవాలయం నిర్మించబడినది. అప్పటి నుండి అమ్మవారిని దర్శించుకొనుటకు భక్తులు విరివిగా వచ్చి పాలు పొంగళ్ళు మొక్కుబడులు తీర్చుకొనుచున్నారు. ఈ అమ్మవారి దేవాలయంనకు ప్రతి ఆదివారం కృష్ణా జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి కూడా భక్తులు విరివిగా వచ్చి అమ్మవారి మొక్కుబడులను సమర్పించుకొనుచున్నారు. భక్తులు కోరిన కోరికలను అమ్మవారు తీరుస్తారని భక్తులు ప్రగాఢ విశ్వాసం. 2005 సంవత్సరంలో ఈ దేవాలయమును దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకొనడం జరిగింది. 5/11/2008 సంవత్సరంలో ముందు అమ్మవారి ప్రతిరూపముగా వెనుక నూతన ఆలయం మరియు మండపం నిర్మించి అమ్మవారి శిలా విగ్రహమును తయారు చేయించి దీక్షతో అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మవారి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ కొలిచిన వారికి కొండంత అండగా ఉంది. భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా విరజల్లుచున్నది. ఈ దేవాలయంనకు భక్తులు కానుకల వలన ఆదాయం లభించుచున్నది. ఈ దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహించుచున్నారు. భక్తులు విరివిగా పాల్గొనెదరు. సుమారు 40,000 మంది భక్తులు అన్న సమారాధన, ఊరేగింపు మహోత్సవాల్లో నిర్వహించబడుచున్నవి. ఇది ఈ ఆలయం యొక్క చరిత్ర. ఈ దేవాలయం చుట్టుపక్కల మొక్కులు చెల్లించడానికి వచ్చే భక్తులకు కావలసిన అన్ని రకాల పూజా సామానాలు, భక్తులు ఉండడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మా పాపకు చిన్నప్పుడు హెల్త్ చాలా ప్రాబ్లం అయితే అప్పుడు నేను మొక్కుకున్నాను. తొందరగా తగ్గిపోయి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే అమ్మవారికి పొంగలు వండి చీర, పసుపు, కుంకుమ, గాజులు, పొటేలు సమర్పిస్తాను అని మొక్కుకున్నాను. అనుకున్న నిమిషానికి మా పాపకి ఆరోగ్యం మెరుగుపడింది. మొక్కుకున్న విధంగా అమ్మవారికి అన్నీ సమర్పించాము. ముందుగానే పొటేలు మరియు రూమ్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి. కావలసిన వంట సామాగ్రి మొత్తం కొనుక్కొని ఒక రోజు ముందుగా హైదరాబాద్ నుండి బయలుదేరి అక్కడికి చేరుకున్నాము. పొద్దున్నే పొంగలి వండుకొని పసుపు, కుంకుమ, చీర, పొటేలు తీసుకొని డప్పులు వాయిద్యాలతో అమ్మవారి దేవాలయానికి చేరుకున్నాము.
గొర్రెపోతులు, కోళ్ళు అమ్మవారికి బలి ఇవ్వడానికి టికెట్స్ కూడా తీసుకోవాలి. వాటన్నిటిని మా సత్యబాబు అన్నయ్యే అన్ని దగ్గరుండి చూసుకున్నారు. అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత వాటన్నిటిని క్లీన్ చేశారు. వంట మేస్త్రితో దగ్గరుండి మా రేవతక్క ఐటమ్స్ అన్నీ వండించారు. గారి, మటన్ దమ్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, తలకాయ మాంసం, బోటి గోంగూర, లివర్ ఫ్రై అన్ని రకాలు కూడా అల్టిమేట్గా వచ్చాయి టేస్ట్. తర్వాత అమ్మవారికి నైవేద్యం పట్టుకుని వెళ్ళారు మా శ్రావ్య, ముఖేష్. అమ్మవారికి నైవేద్యం సమర్పించి తర్వాత భోజన కార్యక్రమాలను స్టార్ట్ చేశాము. మా బంధుమిత్రులు అందరూ కూడా అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. మీరు ఎప్పుడన్నా ఆ మార్గంలో ప్రయాణించే అప్పుడు అక్కడ ఆగి అమ్మవారి దర్శించుకోండి.